ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై హింద్. మన తమ్ముడు ఇంతకుముందు చిన్న లైవ్ పెట్టినాం. మనం ఆ లైవ్లో కూడా అన్న నేను మెడికల్ గురించిన డౌట్స్ చాలా ఉన్నాయి అన్న. తమ్ముడు ఏమన్నాడంటే, అన్న నేను ప్రీ మెడికల్ చేసుకోవచ్చునా అని అన్నాడు. చేసుకుంటే బెటర్ తమ్మి. ప్రీ మెడికల్ అనేది చేసుకుంటే నీకు కాన్ఫిడెంట్ వస్తుంది, మీకు భయం ఉంటుంది. అంటే భయం ఎవరికైనా ఉంటుంది, ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకు అంతో కొంత భయం అయితే ఉంటుంది. కాకపోతే మరీ భయం మీద పోతే మాత్రం అక్కడ మనం చేయాల్సింది కాక ఇంకోటి చేస్తాము, ఓటు పోయి ఓటు అవుతుంది. చాలాసార్లు చెప్పినా అతి ఆతురత పనికిరాదు తమ్ముళ్ళు. మనం కూల్గా ఉండాలి. కూల్గా అంటే ఎవ్వంతరం కాదు, కూల్గా ఉండడానికి కొంచెం టెన్షన్ పడవచ్చు, కానీ మరీ ఊక టెన్షన్లోనే లైఫ్ అంతా గడిపేయద్దు. అట్లా మీకు మెడికల్ అంటున్నారు. ఆ మెడికల్లో ఏముంటుంది తమ్మి? ఉన్నదే ఉంటుంది. మన బాడీ ఎట్లయితుందో మనం అట్లనే ఉంటాం. మన బాడీ ఎట్లా అవుతుందో, మన బాడీలో ఏదైనా డిఫాల్ట్ ఉంటే మనం కూడా డిఫాల్ట్గానే ఉంటాం. మనకు నిజంగానే కళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, లేక మనకు వినికిడి ప్రాబ్లం ఉంటే, కలర్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉంటే, లేకపోతే సైట్ ప్రాబ్లం ఉంటే, నాగ్నీ ప్రాబ్లం ఉంటే, అది కూడా ఎక్కువగా పోయి అంటే నార్మల్గా చాలామందికి చిన్నగా తగిలినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే నాకు నాగ్నీ ప్రాబ్లం ఉంది అన్నట్టు. మనకు బాడీ మెడికల్లో మెయిన్లీ మాట్లాడుకుంటే మెడికల్లో ఏమేమి చూస్తారు, ఎట్లా చూస్తారు? ఫస్ట్ మీరు పోగానే ఏం చేస్తారు? బేసిక్గా జరిగేది ఏంది? బట్టలు ఇప్పుతారు, మిమ్మల్ని అండర్వేర్ చూస్తారు. డాక్టర్ అంటేనే ఒక ఆయన మీ ముందటికి వచ్చి మిమ్మల్ని చూస్తారు. ఒకసారి పోస్టర్ చూస్తారు అన్నట్టు, బాడీ స్టాండింగ్ పొజిషన్ చూసి పోస్టర్ చూస్తారు. కొంతమంది స్ట్రైట్గా ఉన్నారు, నిలబడ్డాడు. దాంట్లో అతను నువ్వు ఇట్లా నిలబడను, ఇట్లా నిలబడు. దాంట్లో అతను ఏం చూస్తారంటే నీ బాడీలో ఏదైనా డిఫాల్ట్ ఉందా, నీ బొక్కలు ఎక్కడన్నా నీరి అతకబడి ఉంటే అట్టినే అర్థమవుతుంది. ఆయన ఒక డాక్టర్ కదా, అర్థం చేసుకుంటాడు అన్నట్టు అది ఏం జరిగి ఉంటుందని. అది కాకుండా మీరు స్టిఫ్గా కాకుండా మీరు బాడీని ఒక స్ట్రైట్ వేలో నిలబెట్టాలి. బాడీని ఇట్లా వదిలేసి మీరు ఫ్రీగా ఉన్న పర్లేదు కానీ స్ట్రైట్గా నిలబడాలి. చెస్ట్ అప్ చేసి ఇట్లా చూడాలి. రైట్, మిమ్మల్ని వెనకకు తిరగమంటాడు, ముందటి తిరగమంటాడు. ఓల్ బాడీ అతను రివ్యూ చేస్తాడు అనమాట. దాంట్లో మిమ్మల్ని ఎక్కడన్నా స్ట్రెచ్ మార్క్స్ ఉంటే, ఎక్కడన్నా సర్జరీ అయిన మరకలు కానీ, ఎక్కడన్నా ఫ్రాక్చర్ అయినప్పుడు మనకి ఇక్కడ రాడ్లు వేసినప్పుడు ఉండే మరకలు కానీ ఇవన్నీ ఆయన చూసుకుంటూ వస్తాడు. దాంట్లో చిన్న స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం కాదు. చాలామంది శిబ్బం ఉంటే ఏమవుతుంది, నాకు ఇట్లా వెనకాల ఇక్కడ లేకపోతే ఇంకెక్కడన్నా ప్రైవేట్ పార్ట్ దగ్గర అక్కడ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నది, అప్పుడు నాకు ఒకప్పుడు రాషెస్ వచ్చినాయి, దాని మరకలు అంటే అవి ఏం కాదు. ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగి ఉండి అది క్లియర్ అయిపోతే ఓకే. అట్లా అని చెప్పి రాషెస్ ఉన్నది కానీ రాషెస్ పెట్టుకొని పోతే ప్రాబ్లమే కదా. అది ఫస్ట్ డాక్టర్ చూపెట్టుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే రివ్యూ అయిపోతుంది. మనకు ఇంపార్టెంట్ ఆర్గాన్స్ కూడా మనకు చెక్ చేస్తాడు. ఎక్కడైనా సర్జరీ అయిందా, లేకపోతే ఆ సర్జరీ అయితే ఏం సర్జరీ, అది ఏందనేది ఆయన చూసుకుంటాడు. తర్వాత డాక్టర్ మనది ఏం చూస్తాడు? మౌత్ చెక్ చేస్తాడు. మౌత్లో ఏం చూస్తాడు? మన పలు వరుస, ముందున్న పలు వరుస. కొంచెం ఇక్కడ పన్ను లేకపోతే ప్రాబ్లము, ఉండి సందు ఉండడము, మిగతా విరిగిపోయి చిన్న ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం కాకపోవచ్చు. ఒకవేళ లోపల ఎక్కడన్నా పుచ్చిపోయిన పళ్ళు ఉంటే అవి పీకించుకొని మీరు దాంట్లో ఫిల్ చేయించుకోండి. వైట్ సిమెంట్ ఫిల్ చేయించుకోండి. రూట్ కెనాల్ అంటారు, దాన్ని ఏమంటారు, అది చేయించుకునేది బెటర్గా ఉంటుంది. అట్లా మనకు లోపల 28 అనేటి పళ్ళు ఉండాలన్నమాట. 28 దంతాలు మనకు ఖచ్చితంగా ఉండాలి. లోపల ఏదైనా పీకిచ్చినట్టు అక్కడిక్కడ బొక్కలు కానీ రంధ్రాలు కానీ ఉంటే వాటిని ఫిల్ చేయించుకునేది బెటర్ పై. రైట్. తర్వాత వచ్చేసి హ్యాండ్ చూస్తారు. హ్యాండ్ బెండ్ చూస్తాడు. మనకి ఇట్లా హ్యాండ్ ముందుకు చేసి హ్యాండ్ బెండ్ చూస్తాడు. తర్వాత వచ్చేసి ముక్కు, చెవు, ఒకసారి మనల్ని నోరు కూడా ఓపెన్ చేయమని చెప్పి టార్చ్ పెట్టి చూస్తాడు. లోపల ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా, ఇక్కడ మనకు ఒకసారి ముక్కులోకి లైట్ పెట్టి చూస్తాడు. ఇక్కడ ఏమైనా మజిల్ పెరిగి ఉన్నదా, ఒకవేళ మజిల్ పెరిగి ఉంటే ఇట్లా అది రీమెడికల్ రాస్తాడు మళ్ళీ. అట్లా ఎవరైనా మజిల్ పెరిగి ఉంటే, బాగా పెరిగి ఉంటే కనబడితే దాన్ని సర్జరీ చేయించుకునేది బెటర్. తర్వాత చెవులో పెట్టి, చెవులో మీరు ఏం చేయాలంటే గూగుల్ అది క్లీన్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది చెవులు. తర్వాత వచ్చేసి ఇవి బేసిక్గా నాక్నీ అంటున్నారు. అందరికీ నాక్నీ అని చెప్పి పెద్ద ప్రాబ్లం, అది భయము. దాంట్లో చాలామందికి ఇప్పుడు నాది కూడా దూరం నుంచి చూస్తే నాక్నీ లాగానే కనబడుతుంది భయ. ఈవెన్ నాది, నేను భర్తీ అయినా నౌకరు చేస్తున్నాను. అయితే ఫస్ట్ కూడా నన్ను నాక్నీ నిలబెట్టేటప్పుడు ఏం చేసిందనంటే, ఒక 5 మెంబర్స్ ఇంట్లో నిలబెట్టేసి నాకు కూడా అంటే ఫస్ట్ మమ్మల్ని 5 మెంబర్స్ నిలబెట్టినప్పుడు నన్ను ఇంకో పర్సన్ అంటే 5-10 మెంబర్స్ నిలబెట్టారు. అప్పుడు గుర్తులేదంతా. నిలబెట్టినప్పుడు నన్ను బయటకు పిలిచేసింది, ఇంకొకటి కూడా బయటకు పిలిచేసింది. అతను అన్ఫిట్ చేసి పంపిండి నన్ను పడుకోబెట్టిండు. మమ్మల్ని స్కేల్ తోటి ఇట్లా అన్నాడు, ఇట్లా పెట్టిండు, డిసిషన్ చూసిండు అని. అప్పుడు నేను కూడా అనుకున్నా ఏమో అవుతుందా కాదు, కానీ టెన్షన్ తీసుకోలే, అయితే పోతే. తర్వాత ఏం చూసిండంటే ఇది ఫ్యాట్. ఓకే రైట్, హిందీలో అనుకున్నారు వాళ్ళు. నాకు అది హిందీ అప్పుడు అంత రాదు కదా. ఫీట్ ఓకే పంపించు. అయితే నేనేం చెప్తున్నా అంటే, ఎవరికైతే డౌట్ ఉందో కొంచెము, నేను అప్పుడు చేసింది దేశీ తరిక, మరి నాకు ఎవరు చెప్పారో అది కూడా నాకు గుర్తులేదు.
నేను ఏం చేస్తుండంటే పొద్దున సాయంత్రం వాటర్ బాటిల్లో 2 లీటర్ల మన థమ్స్అప్ బాటిల్ ఉంది కదా, దాంట్లో వాటర్ పోసేవాడిని. పోసి నేను స్ట్రైట్గా నిలబడి కాళ్ళ దగ్గర పెట్టి కాళ్ళ సందులో నేను వాటర్ బాటిల్ పెట్టుకొని చాలాసేపు అంటే నొప్పులు పెట్టేది నాకు మోకాళ్ళ దగ్గర. చాలాసేపు ఇట్లే నిలబడేది. కొద్దిసేపు కూర్చుండేది అట్లనే, అంటే ఇట్లా లెగ్స్ దగ్గర పెట్టి కూర్చుండేది. ఇట్లాంటి ఎక్సర్సైజ్ అయితే నేను చేసిన. సరే, ఇప్పుడు చాలామందికి ఇట్లా నాకునీ కోసం బ్యాండ్స్ వచ్చినాయి అవి ఇవి అని చెప్పి చెప్తున్నారు కదా, నెట్లో సెర్చ్ చేస్తే వస్తుంది అది వాడింది బెటర్. అంతేగాని మనకెవరికన్నా పెద్ద మేజర్ ప్రాబ్లం ఉండి నాకునీ అంటే వాళ్ళ కాళ్ళు ఇట్లా ముట్టికాళ్ళు ఎలాగ ఉంటే మాత్రం ప్రాబ్లమే భయ్య. అది దాన్ని ఎవ్వరు భగవంతుడు కూడా చేయలేడు. కొందరు అంటారు మరి సర్జరీలు అని చెప్పి, హ్యాండ్ బెండింగ్ కూడా సర్జరీ అంటే, మరి అదేమో నాకు తెలియదు. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఈఎన్టీ అని చెప్పినాం కదా, దీంట్లోనే ముక్కులు చెవులు చెక్ చేసే దగ్గర మనకు వినికిడి పరీక్షలు కూడా జరుగుతాయి. అదొకటి. తర్వాత ఫ్లాట్ ఫుట్ ఏం చేస్తాడు? ఫ్లాట్ ఫుట్ మనకి మమ్మల్ని అయితే ఏం చేసిండంటే, అప్పుడు వాటర్ అక్కడ ఉన్నాయి, డాక్టర్ అక్కడ ఉన్నాడు, 1 నంబర్ 5503 నా నంబర్. అప్పుడు పైప్ అక్కడ ఆ నంబర్ పిలిచే వాళ్ళు కూడా పంజాబ్ వాళ్ళు ఉండే, అంటే పంజాబ్ అతని తర్వాత ఒకసారి కలిసిండు మాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఉండి 5503. మరి వాళ్ళు హిందీలో అంటారా? హిందీలో ఏమంటారు? 5503 అంటారు, లేకపోతే 5503 అంటారు. వాళ్ళు హిందీలో చెప్తే మాకు అర్థం కాదు. మరి అప్పుడు తెలుగులో వాళ్ళు చెప్పలేరు, ఇంగ్లీష్లో చెప్పాలి, అంటే వాళ్ళకు చెప్పరాదు. 5503 అంటే పైపు పట్టుకొని ఉరకాలి. అట్లా పోతా అంటే నీళ్ళలో పెట్టుకొని, నీళ్ళు అక్కడ ఉన్నాయి, నడుస్తున్నాం. నడిచినప్పుడు చూసిండు ఎవరైతే ఫ్లాట్ ఫుట్ ఉంటుందో వాళ్ళని. అది అయిపోయిన తర్వాత మనల్ని వెరికోస్ వెయిన్ ఎట్లా చూస్తాడు? మనం ఎవరినైతే గ్రూప్ ఉందో 5 or 10 మెంబర్స్ గ్రూప్ని అందరిని ఒకసారి వెనక్కి తిరిగి నిలబెట్టమంటాడు. కొంచెంసేపు జంప్ చేపిస్తాడు, కొంచెంసేపు కదపతాలు చేపిస్తాడు, కొంచెంసేపు రన్ చేసినట్టుగా చేపిస్తాడు, అప్ డౌన్ అని చేపిస్తాడు, కూర్చుంటే సిటప్ చేయిస్తాడు, నిలబట్టి చూపిస్తాడు. రైట్, చూడండి. అట్లా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే, వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ఉంటే, ఇక్కడ ఉండే నరాలు ఉన్నాయి కదా, అవి గుండ్రగా ఉబ్బి కనబడతాయి అన్నమాట. వాళ్ళని అన్ఫిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఐసైట్. మళ్ళీ ఐసైట్లో కలర్ బ్లైండ్నెస్, ఐ చెక్కింగ్, ఇది సైట్ చెక్కింగ్ ఉంటుంది 6x6, ఇవన్నీ చెక్ చేస్తారు. దాంట్లో కలర్ బ్లైండ్నెస్లో మీరు ఏదన్నా వాటిని ప్రాక్టీస్ చేయాలి ఎట్లుంటుంది అని అంటే, మార్కెట్లోకి వెళ్తే కలర్ బ్లైండ్నెస్కి బుక్స్ కదా అవి కానీ దొరుకుతాయి, లేకపోతే ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు, దొరుకుతాయి. ఇవాళ రేపు ఆన్లైన్లో దొరకని వస్తువు లేదు, అన్నీ దొరుకుతాయి. వాటిని ఆర్డర్ పెట్టుకుంటే అయిపోతుంది, పెట్టుకొని చూసుకోవచ్చు. చెస్ట్ లోపల కొంతమందికి పీజియన్ చెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకైతే ప్రాబ్లమే భయ్యా. కొంతమందికి చెస్ట్ ఉబ్బు ఉండడము, ఇది అంటే ఎముక ముందుకు రావడం ఉంటుంది కదా, వాళ్ళని కూడా అన్ఫిట్ చేస్తారు. నాకు మెడికల్లో అన్ఫిట్ చేయడం జరుగుతుంది. దానికి ఎట్లాంటి అది లేదు, మళ్ళీ ప్రావధానం లేదు. బీపీ చెక్ చేస్తారు, కొద్దిసేపు రన్ చేసినట్టుగా చేపించి తర్వాత బీపీ చెక్ చేస్తారు. బీపీ నార్మల్ అయినా ఉంటుంది మీ అందరిదని నేను అనుకుంటున్నా. మీరు ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, ఏ టెస్ట్ చేసినా కానీ ఐఎమ్ గుడ్, ఐఎమ్ క్వాలిఫై. మీ మైండ్ సెట్ అట్లా ఉండాలి. బీపీ చెక్ చేస్తాడా? చేసుకోరా. బ్లడ్ టెస్ట్ చేస్తున్నా? చేసుకోరా. నాయన చెస్ట్ ఎక్స్రే చేస్తున్నా? చేసుకో. ఇప్పుడు దాంట్లో ఏమన్నా నిజంగానే మన బీపీలో ఫాల్ట్ ఉంటే, మనకు బ్లడ్ టెస్ట్లో షుగర్ ఉంటే మనం ఆపం కదా. తీసుకో. ఏదైతే లోపల ఉందో అదే వస్తుంది, దాంట్లో భయపడాల్సిన అవసరం ఏమున్నది? అట్లా టెన్షన్ తీసుకుంటూ అయ్యో నా బీపీ ఏమవుతుంది అంటే టెన్షన్గా బీపీ హై అవుతుంది. బీపీ హై అయినా కానీ అప్పుడు ఏం చేశారంటే, చాలామందికి హై బీపీ ఉన్న వాళ్ళకు వాటర్ తాగి మళ్ళీ రమ్మన్నారు, కొద్దిసేపు వాటర్ తాగి రమ్మన్నారు, అట్లా కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇట్లా ఉన్నది. అయితే తర్వాత వచ్చేసి ప్రైవేట్ పార్ట్లో ఏం చేస్తారు? ఫస్ట్ అయితే వంగబెట్టి అందరినీ దగ్గమని అంటారు డాక్టర్ని. ఓవరాల్గానే మమ్మల్ని అందరినీ ఓపెన్లోనే రూమ్లోనే మమ్మల్ని అయితే ఒక హాల్లో గ్రూప్ని ఒక 5 or 10 మెంబర్స్ని పెట్టింది కదా, ఆ గ్రూప్ని ఒకసారి వంగమని దగ్గమన్నారు. ఆ దగ్గినప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే, అప్పుడు మాకు అర్థం కాలే. ఇప్పుడు మనం ఏం చూస్తారంటే, పైల్స్ ఉన్నాయి కదా, దీంట్లో హెమరాయిల్స్, ఫిస్టులా అని చెప్పి ఉంటాయి కదా మనకు, వాటిని చెక్ చేస్తారన్నమాట. నిజంగా మనకి ఏదైనా ప్రాబ్లం లోపల ఉంటే అక్కడ మనం దగ్గినప్పుడు ఇరిటేట్ అయ్యి అక్కడ నుంచి బ్లీడ్ అవుతుంది అన్నమాట. బ్లీడ్ అయినప్పుడు మనల్ని రీమెడికల్ ఆర్ అన్ఫిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి ప్రాబ్లం ఇప్పుడు ఎవరికైనా ఉంటే సర్జరీ చేయించుకునేది బెటర్. అంటే మేజర్ ప్రాబ్లం ఉంటాయి. అట్లా అని చెప్పి నాకు బ్లీడ్ అవుతుంది, నాకు అదే ప్రాబ్లం అంటే కాదు భయ్య. బ్లీడ్ అవ్వడము బాడీలో హీట్ ద్వారా కూడా బ్లీడ్ అవుతుంది. నిన్న నైట్ కానీ అంతకు ముందు రోజు మనం తిన్న స్పైసీ ఫుడ్ వల్ల కూడా
కూడా మనకు బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లోపల ఎక్కడన్నా ఇరిటేట్ అయితే కూడా బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా అని చెప్పి బ్లీడ్ అవుతుంది అంటే ఖచ్చితంగా పైల్స్ ఉన్నట్టే కాదు, రైట్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా అప్పుడప్పుడు మనకు బ్లీడ్ అవుతాయి. మనకు మేజర్గా మనకు మన స్టూల్ పాస్ అవుతున్నప్పుడు మనకు నొప్పి కానీ, నొప్పితో పాటు బ్లీడ్ అవుతుంది కానీ, అంటే నొప్పితో పాటు బ్లీడ్ అవుతున్నట్టయితే మనకు నిజంగా మేజర్ ప్రాబ్లం, మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు, అంటే ప్రాబ్లం ఉందండి. తర్వాత మనకు ప్రైవేట్ పార్ట్ దగ్గర వచ్చేసి హైడ్రోసిల్ చెక్ చేస్తారు భయ. అక్కడ మనకి ఏం చూస్తారు అని అంటే సైజెస్ చూస్తారు. సైజెస్ ఎట్లున్నాయి, మనల్ని అంటున్నారు కొంతమందికి చిన్నగా పెద్దగా అని చెప్పి. నార్మల్గా మనం చూసుకున్నప్పుడు చిన్నగా పెద్దగా అనిపిస్తుంది కానీ ఉండదు. సైజ్ అనేది రెండింటిది బోత్ బాల్స్ ఆర్ సేమ్ అన్నమాట. రెండు సైజెస్ అనేవి సేమ్ ఉంటాయి. దాంట్లో మనకు వాటర్ నిండి ఒబ్బి నొప్పితో ఉండొద్దు, మనకు కింది మీద ఉంటే ప్రాబ్లం కాదు. దాన్ని పెట్టుకొని మనసులో పెద్ద భయాందోళనకు గురి కావద్దు, ఏదో అవుతుంది అని చెప్పి అపోహలకు పోవద్దు. తర్వాత ఫిమోసిస్ అని చెప్పి, ఫిమోసిస్ ఎవరికైతే స్కిన్ ఉన్నదో అక్కడ స్కిన్ అనేది వెనక్కు రాకుండా ఉంటుంది చాలామందికి. అది వెనక్కు రాకుండా ఉంటే దానికి ఒక చిన్న ట్రీట్మెంట్ అనేది రిక్వైర్ ఉంటుంది. లేజర్ ట్రీట్మెంటే, వాళ్ళు ఏం లేదు, ఫట్మన్ అయిపోతుంది. అక్కడికి పోతే వాళ్ళు చిన్న కట్ చేసి దాన్ని బర్న్ చేసేస్తారు, పని అయిపోతుంది. స్కిన్ వెనక్కు రాకుండా. ఇంకోటి వచ్చేసి ఇంకొక మేజర్ ప్రాబ్లం, రేర్ సమస్య అన్నమాట. అది చాలామంది మనకు 100లో 2-3 మాత్రమే ఉంటుంది. అట్లాంటి సమస్య ఏంటంటే హైపోస్పీడియాసిస్ అని చెప్పి. ఇది చాలామందికి తెలియదు. ఇది నేను కూడా వేరే తమ్ముని ద్వారా నేను సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకున్నా. ఈ విషయాన్ని నేను సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకున్నా. అది నేను మన వాళ్ళకు చెప్తే ఏమైనా అర్థమవుతుంది అంటే తెలుసుకుంటారని చెప్పి నేను చెప్తున్నా. హైపోస్పీడియాసిస్ అంటే ఏంటంటే మనకు అక్కడ యూరిన్ పాస్ చేసే హోల్ ఏదైతే ఉందో అది కింది భాగంలో ఉంటుంది అన్నమాట. అది కింది భాగంలో అక్కడి నుంచి హైడ్రోసిల్ వరకు ఉన్న ప్లేస్లో ఎక్కడైనా హోల్ ఉండొచ్చు. అట్లాంటి ప్రాబ్లమ్ని హైపోస్పీడియాసిస్ అని అంటారు. అది సర్జరీల వల్ల అవుతుందా ఏంది అనేది మరి అది ఫర్దర్ అది ఉంటే కూడా ప్రాబ్లం ఏమయ్యా దాన్ని ఫిట్ అయ్యే ఛాన్స్. ఈ తర్వాత బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. దీంట్లో బ్లడ్ టెస్ట్లో షుగర్, హెచ్ఐవి, మిగతా ఏమైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే చూస్తూ ఉంటారు. యూరిన్ టెస్ట్ మనకు దాంట్లో కూడా ఈ షుగర్ గట్లా లెవెల్స్ చెక్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయి. తర్వాత చెస్ట్ ఎక్స్రే. మెయిన్గా చెస్ట్ ఎక్స్రే ఎందుకు తీస్తారంటే దాంట్లో ఏమైనా డిఫాల్ట్ ఉంటే బొక్కలు అన్నీ ఉన్నాయా, ఏమైనా టీబీ గారు ఉన్నదా అని చెప్పి మనకు చూస్తారు, రైట్. దీని తర్వాత మనం మెడికల్ ఫిట్ అని చెప్పి ఒక ఫిట్ సర్టిఫికేట్ ఇస్తారు, అన్ఫిట్ అంటే అన్ఫిట్ ఇచ్చేస్తారు, రైట్. అంతేగాని ఇక దాంట్లో 100 ఆలోచనలు, 100 క్వశ్చన్లు, మనకు ఆల్మోస్ట్గా మెడికల్ ప్రాసెస్ అనేది ఇట్టనే ఉంటుంది అన్నమాట, రైట్. కానీ నేను ముందుగా బాడీ రివ్యూ చేస్తారు, తర్వాత నాక్ని చూస్తారు, తర్వాత ఇది చూస్తారు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఫస్ట్ వెళ్ళిన తర్వాత చెస్ట్ ఎక్స్రే చేసిర్రు అని చెప్పి మళ్ళీ నన్ను వేసుకున్నాడు కాదు కదా. ఓవరాల్గా ప్రాసెస్ ఇదే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ కాన్ఫిడెన్స్ చెప్పింది ఫార్ములా ఏంటంటే ఆతురత పడొద్దు, అనవసరంగా బోర్ల పడద్దు, రైట్. ఆతురత పడద్దు అంటే నేనే అని పోతే అక్కడ పుట్టుకొని పడుతుంది కదా. మీరు ఇప్పుడే కాదు, ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత ముందు కాకుండా వెనక్కి కాకుండా మధ్యలో ఉండాలి. ముందు ఉంటేనేమో ఏమవుతుంది, నడ్డిరుగుతుంది, వెనుక్కుంటేనేమో ముడ్డి వలుగుతుంది, గుర్తుపెట్టుకోరు. అర్థమైందన్నా? ముందు ఉంటేనేమో నడ్డిరుగుతుంది లాగలేక, వెనుక్కుంటేనేమో ముడ్డి వలుగుతుంది, గుర్తుపెట్టుకోరు. అంతేగాని నేను ముందని పోతేనైతే బొక్కలు కొడతారు నడుముది. నేను లాస్ట్ టైం ఒకసారి మన ఫస్ట్ ఛానల్ స్టార్ట్ అయిన ఫస్ట్లో లైవ్లో చెప్పినట్టున్నా, వెనుక్కుంటేనేమో ముడ్డి వల కొడతారు అంటర్లతో, గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ఉండాలి, ప్రతి విషయం ఇక్కడనే ఉండాలి. అట్లా అని చెప్పి మీరు అంటే చదువుకునేటప్పుడు మీరు కాంపిటీషన్ ఎక్కడన్నా ఉండాలి అని అంటే మీరు లైఫ్ కాంప్రమైజ్ కావద్దు, మిమ్మల్ని మీరు అస్సలు డిమోటివేట్ చేసుకోవద్దు, ఒకరికన్నా తక్కువ అనుకోవద్దు, మనం తక్కువ అనుకోవద్దు. కానీ ఈ ట్రైనింగ్ అనేది ఏందనంటే మీరు ఇక్కడ ఉంటేనే నడుపుతాం. నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నా ట్రైనింగ్ ఫెల్లో 3వ నంబరు, వాడు గాల్లోనే జంప్ కొట్టేటోడు, నిలబడతాడా జంప్ కొడతాడు, ఇంద్ర ఇది అనుకునేవాడు. మేమందరం అంతే. వాడిని 3వ నంబర్, వాడు ఏం చేసిండంటే అన్ని ఫస్ట్ వాడు ఇట్లానా మీరు ఇట్లా అంటాడు, వాడు అక్కడ ఉంటాడు లీడ్ ఇచ్చి. వాడు ఏం చేసిండంటే ట్రైనింగ్లో కాలు ఇరిగిపోయింది, అడ్మిట్ అయిండు, అయిపోయింది దాని కథ. తర్వాత ట్రైనింగ్లో మళ్ళీ ట్రైనింగ్ చేసిండు. ఎందుకు అంత మనకు దూల? ఇప్పుడున్న ట్రైనింగ్ చక్కగా ఏదో గడుపుకొని పోతే అది సర్వీస్ ఇంక్లూడ్ అవుతుంది, పరిశాన్ కాకుండా సర్వీస్కి వెళ్ళిపోతాం, అంతే కదా. మళ్ళీ ఎందుకు ట్రైనింగ్ చేసుడు, మళ్ళీ ఎందుకు ఆ పరిశాన్ని మీదేసుకున్నాడు? అట్లా ట్రైనింగ్లో పరిశాన్ కాలేదు, నేను ఎంజాయ్ చేసినోడు అనేటోడు వాడు వట్టేవాడే కథ.
వాడు ఏం చేయలేదు అన్నట్టు, వాడు పప్పులు ఉడకబెట్టినట్టే కాదు. ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ చేసినోడు పర్ఫెక్షన్ తీసుకుంటాడు మన బాడీలో. ఒక ట్రైనింగ్ అయిన సోల్జరు మీరు ఇది మాత్రం నేను చెప్తా. ఒకడు ఏం పెట్టిండంటే అనదర్ ఛానల్కి పెట్టిండు, నేను అది కూడా గ్రూప్లో ఛానల్లో చూసిన కామెంట్, వాడు మన దాంట్లో కూడా పెట్టిండు. వాడు నెగిటివ్ కామెంట్ పెట్టిండు, తర్వాత మళ్ళీ అన్న అన్నాడు, మళ్ళీ తమ్ముడు అన్నాడు, అన్నీ అయిపోయినాయి. అంటే నేను మా ఫ్రెండ్ పెట్టిండు అన్నాడు, మళ్ళీ మొన్న పెట్టినాడు, మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తుతలేడు. మరి ఏందిరా వాడు ఇంకో ఛానల్కి ఏం పెడుతుందంటే, నేను చాలామందికి చెప్తున్నా అన్న ఈ జాబ్ వద్దని చెప్పి వాళ్ళకి అర్థమవుతలేదు అని అన్నాడు. నేను ఒకటే అంటున్నా, వానికి చెప్పడానికి నువ్వెవనివిరా, వానికి చెప్పడానికి నువ్వెవని? వాళ్ళ ఇష్టం కదా, ఉండడమా పోవడమా వాళ్ళ ఇంట్లో ఇష్టం, వాళ్ళ ఇష్టం. నువ్వెవడికి చెప్పడానికి? నువ్వు చెప్తే ఎందుకు వింటారు? నేను చెప్పింది కూడా వాళ్ళు వింటారు అనుకుంటున్నాను. వాళ్ళు ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మాత్రమే ఛానళ్ళల్లో విజిట్ అవుతారు, చూస్తారు. తెలివంతులు కదా మరి, ఎట్లుంటుంది? చూస్తారు, మంచి ఉంటుంది, తీసుకుంటారు, చెడు ఉంటే వదిలేస్తారు. మనం చెప్పేది ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ కొడతారు, లేకపోతే లేదు. దాంట్లో తప్పేంది? అంతేగాని వీడు చెప్తే వాళ్ళు వింటలేరట, అందుకే వినిపించలేస్తానట. వాడు వన్ ఫోటో కూడా షేర్ చేసి ఒక రీల్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకని వదిలేసిన. సేమ్ మన సైకో ఎర్రగడ్డ నుంచి పారిపోయిన సైకోలా ఉన్నాడు వాడు. వాని మొహమే, వాని కళ్ళు మీరు ఒకటి గుర్తుపెట్టుకోరు. సైకో నా కొడుకుల కళ్ళు, నా ఐబ్రోస్ వెరైటీగా ఉంటాయి, వట్టేని గుర్తుపట్టచ్చు వీడు సైకో అని. వాడు ఇవన్నీ ఏం చెప్తాం, నేను చెప్తా వింటలేరన్నా బ్రో, నేను చెప్తున్నా వీళ్ళు వినట్లేదు బ్రో, మంచిగా చదువుకున్నాడు. అరే ఫస్ట్ నువ్వు మునుము వెళ్ళిన తర్వాత ఇంకొని మునుము పట్టిరా. తెలంగాణలో సామెత ఉంటుంది, మునుము అంటే ఏంటిది? చాలు. ఏదన్నా మనం వ్యవసాయానికి పోయినప్పుడు నువ్వు ఏదైనా చేనులో పని చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదాన్ని మునుము అంటారు అన్నారు. నువ్వు ఈయనే ఉంటివి, నీ పక్కన నుంచి ఏం చెప్తున్నావురా? నువ్వు ముందట ఉంటే వీనికి చెప్తావు, వారే వాయి ఇట్లా కాదురా, ఇటు నుంచి రా అని చెప్పి. నువ్వు ముందుకు పోయి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఈదుకొని, ఎగ్జాంపుల్గా చెప్తే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఈదుకొని పోయినావు నువ్వు. లేకపోతే వీళ్ళకన్నా ముందని ఉన్నావు అనుకుందాం, వీళ్ళకి చెప్తే దానికి అర్థం ఉందిరా నాయన. నువ్వే నౌకరు వదిలిపెట్టిపోయినావు, వాళ్ళకేం చెప్తున్నావు? గాడికి కూడా గట్టిగా అవగట్ల. రైట్, సరే తమ్ముళ్ళు, మనం ఓవరాల్ ప్రాసెస్ ఇది. మన వీడియోలు అనేటివి కొంచెం నిక్కసుగా నిటారుగా ఉంటాయి. వాటిని నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్తో పాటు బెల్ కూడా నొక్కాలి తప్పని. రైట్, అప్పటిదాకా సెలవు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏదైనా తయారీ ఉంటే చేసుకోండి, ఆర్పిఎఫ్ కావచ్చు, మిగతా పడ్డ నోటిఫికేషన్స్కి ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం చదవండి. అనవసర ఆతురతలు పడవద్దు, పరేషాన్ కావద్దు. రైట్, పరేషాన్ అయితే టైం వేస్ట్ అవుతుంది. ఆందోళన అయితే ఎగ్జామ్స్ అవి ఏమో అటెండ్ చేయలేరు మీరు, ప్రాక్టీస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఒకవేళ ఇంకేం చేస్తలేను నేను, ఓన్లీ ఎస్ఎస్సి జీడీ అంటే గ్రౌండ్ మీద పెట్టు. రైట్, ఈ కామెంట్ని వదిలేసి గ్రౌండ్ మీద పోయి దొంగితే పని అయిపోతుంది అక్కడల్లా. రైట్, అప్పటిదానిక సెలవు. రైట్, జై హింద్. ఇంకోటి నేను చెప్పుడు మర్చిపోయిన, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఈ టైంలోనే జరుగుతుంది, మెడికల్ టైంలోనే. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను వీడియోలో. అయితే అనెక్సెస్ ఏవైతే నోటిఫికేషన్లో ఇచ్చిండ్రో వాటిలోనే ఉంటుంది, నేను చెప్తా దాని గురించి. వీడియో లెంతీ అవుతుంది. ఓకే, ఇంకొక విషయం, మనం మెడికల్కి వెళ్ళే ముందు ఏంది, మనం ఎప్పుడు హైజీన్గా ఉండడం బెటరు. అండర్ ఆర్మ్స్ దగ్గర, మిగతా అక్కడ మొత్తం హెయిర్స్ అనేటివి క్లియర్ రిమూవ్ చేసుకొని, వచ్చేది సమ్మర్ రిమూవ్ చేసుకొని మనం లైట్ పర్ఫ్యూమ్ వేసుకొని కొంచెం హైజీన్గా పోతే డాక్టర్ కూడా అక్కడ సంబరపడతారు. రైట్, ఆడ పోయినాక మనం జంగల్ పెంచుకొని పోయి సంకలేపుతాడు చచ్చిపోయేలా పోవద్దు. రైట్.